హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న N10, N11, N12 రోడ్డు గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ ఈ యొక్క 3 రోడ్లకు సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నిన్నైతే మీరు ఈ యొక్క N3A, N4 రోడ్ అలాగే E4 రోడ్డుకి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే చూశారు కదా. ఈ రోజు అయితే ఈ యొక్క N10, N11, N12 రోడ్డుకి సంబంధించి వర్క్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకు N10 రోడ్డుకి సంబంధించి ఒక బ్రిడ్జ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఈ యొక్క ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క గడ్డర్లు అయితే తయారు చేసుకుంటున్నారు. ఐరన్ బెండింగ్ చూశారు కదా, అవన్నీ కూడా గడ్డర్లు అయితే తయారు చేస్తారండి. ఐరన్ బెండింగ్ ఆ విధంగా చేసుకొని ఈ యొక్క కాంక్రీట్ అవన్నీ కూడా దాని మీద పోసుకుంటారు నీట్ గా దిమ్మల్లాగా. అప్పుడు ఈ యొక్క గడ్డలు క్రియేట్ అయిన తర్వాత తీసుకెళ్లి కింద మొత్తం పునాదులు అయితే వేసుకొని వాటి మీద అయితే ఈ యొక్క గడ్డలు అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ బ్రిడ్జి దానికి సంబంధించి వర్క్స్ అండి. ఈ యొక్క N10 రోడ్డుకి సంబంధించి దాదాపుగా 16 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. ఉద్దండ రాయనపాడి నుంచి నిడమర్రు అనే ఊరి వరకు అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనకు ఉద్దండ రాయనపాలెం దగ్గర అయితే ఉన్నాము. అక్కడైతే చూస్తున్నారు కదా మీరు. మెయిన్ అక్కడ చూడండి, మెయిన్ రోడ్ అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది అక్కడ దాని పక్కనే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అండి, E3 రోడ్ అని కూడా అంటాము. అక్కడంతా కూడా మనకు డ్రైనేజ్ సంబంధించి కొంతవరకు అయితే వర్క్స్ అయితే జరుగున్నాయి. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ముందుకు రాగానే ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన గడ్డరు అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఈ యొక్క రోడ్ N10 రోడ్డుకి సంబంధించి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎన్ని మిషనరీస్ వర్క్ చేస్తున్నాయో ఈ యొక్క బ్రిడ్జి కోసం అయితే. ప్రజెంట్ మనకు అక్కడైతే బ్రిడ్జి రాబోతుంది. అక్కడికైతే మొత్తం కూడా ఈ యొక్క ఫౌండేషన్ అయితే చేసుకుంటున్నారండి, ఫైల్ ఫౌండేషన్ అయితే చేసుకుంటున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఐరన్ డ్రమ్స్ లాగా ఐరన్తో మొత్తం కూడా చేసుకొని వాటిని అయితే ఏదైతే ఆ రిగ్ మిషన్లో ఫైలింగ్ చేస్తుందో అందులో అయితే మనకు ఈ యొక్క ఐరన్ డ్రమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది పునాదుల కోసం అయితే. ప్రజెంట్ ఈ యొక్క N10 రోడ్డుకి సంబంధించి ఇక్కడైతే ఈ యొక్క బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ముందర మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కాలువ అయితే రాబోతుంది. దానికోసం అయితే ఇక N10 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా. రెండు వైపులా కూడా ఈ యొక్క ఫైలింగ్ అయితే చేసుకుంటున్నారు మొత్తం ఫౌండేషన్ సంబంధించి. చూస్తున్నారు కదా హెవీ మిషనరీస్ ఇవన్నీ కూడా వర్క్స్ అయితే చేస్తున్నాయండి. చూస్తున్నారు కదండి, R10 రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ వర్క్ చూడండి ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో. అసలు భయంకరంగా ఉందండి ఇక్కడ వర్క్ అయితే. అసలు మట్టి కిందంతా కూడా జేసీబీల కింద ఒక 2 జేసీబీలు ఉంటే పైన చూడండి ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో. దాదాపుగా 5-6 వర్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా. ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి మొత్తం కిందంతా కూడా నీట్గా అయితే తోగుకోవడం అయితే జరుగుతుంది N10 రోడ్డుకి సంబంధించి. ఇదంతా కూడా సైడ్స్ అంతా కూడా డ్రైనేజ్ చూడండి ఎంత పెద్ద పెద్ద డ్రైనేజ్లో ఇవన్నీ కూడా కట్టేస్తున్నారు. మిడిల్ చాలా వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు లెఫ్ట్ అండ్ రైట్. కొంత భాగం అంటే కంప్లీట్ అవ్వలేదు కదా, అక్కడంతా కూడా మొత్తం నీట్గా ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయి చూడండి. అంతా కూడా ఒక వేలాగా అయితే నీట్గా తీసుకొని 3 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒకటైతే పైన వేస్తుంటే ఇంకోటి ఆ పైన వేస్తుంది, ఇంకోటి ఇంకా కొంచెం దూరంలో అయితే వేయడం జరుగుతుంది. మొత్తం అక్కడి నుంచి ఇందాక బ్రిడ్జ్ దగ్గర నుంచి చెప్పాలంటే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఒక N10 రోడ్డుకి సంబంధించి పొడవునైతే వర్క్స్ జరుగుతున్నాయి. బ్రిడ్జ్ చూస్తున్నారు కదండి, ఈ యొక్క N10 రోడ్డుకి సంబంధించి అయితే వర్క్స్ అయితే కళ్ళు చెదురుతున్నాయి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అది ఇందాక చూపించడం అక్కడ ఇక్కడ ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఈ యొక్క N10 రోడ్డుకి సంబంధించి. చూస్తున్నారా, ఇదంతా కూడా N10 రోడ్డుకి సంబంధించి అండి. ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఏదైతే చూస్తున్నారో ఇది N11 రోడ్ అండి. ప్రజెంట్ ఈ యొక్క N11 రోడ్డుకి సంబంధించి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ రోడ్ స్టిచ్ చూడండి ఎలా ఉందో. స్టార్టింగ్ నుంచి అంటే ఈ యొక్క N11 రోడ్డు మనకు E1 రోడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. E1 రోడ్ నుంచి ఐనోల్ వరకు అయితే ఈ రోడ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్స్ అయితే ప్రతి దగ్గర కూడా ఈ యొక్క N11 రోడ్డుకి సంబంధించి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా మనకు N11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. మెయిన్ రోడ్ అనమాట ఇది N11 రోడ్డు. N11, N12 రోడ్ అనేది మెయిన్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటి రోడ్డు మధ్యలోనే ఈ యొక్క ఎమ్మెల్యేకి గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించి కానీ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉండబోతున్నాయి. ప్రజెంట్ ఇక్కడంతా కూడా మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ తో పాటు ప్రజెంట్ పైప్స్ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా దించుకొని అయితే పెట్టుకున్నారండి. మీకు గత ఒక 2 months బ్యాక్ వీడియో పెట్టినప్పుడు అప్పుడు జస్ట్ డ్రైనేజ్ కోసం అయితే తవ్వుకుంటా ఉండే. ఇప్పుడు అంతా కూడా డ్రైనేజ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మ్యాన్ హోల్ కోసం అయితే కట్టుకుంటున్నారండి. అలాగే మొత్తం కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి పైప్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారు చూడండి. అటు సైడ్ అంతా కూడా ఈ రోడ్ అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకు బ్రిడ్జ్ అయితే రాబోతుంది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బ్రిడ్జ్ అయితే రావాలి. దాని అవతల కూడా మీకు మిషనరీస్ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడంతా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడికైతే వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా N11 రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ వర్క్స్ అండి. ఎంత పెద్దగా కడుతున్నారో చూడండి.
సో ఈ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. N11, N12 రోడ్ అనేది. దానికి సంబంధించి డ్రైనేజ్ వర్క్స్ ఇందాక మీకు చూపించింది అటు సైడ్ అంతా కూడా రైట్ సైడ్ వర్క్స్. ప్రెజెంట్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ వర్క్స్. ఎంత లోతున తవ్వుకొని మొత్తం కిందంతా కూడా పీసీస్ అన్ని పోసుకొని అటు సైడ్ ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకోన్నారు చూడండి. చాలా పెద్దగా కడుతున్నారండి డ్రైనేజ్ కూడా ఇక్కడ. ఇక్కడ గడ్డర్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ అక్కడ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి గడ్డర్లు అన్ని కూడా రెడీ చేసుకున్నారండి. అటు సైడ్ అయితే బ్రిడ్జ్ అయితే రాబోతుంది, దానికి సంబంధించిన గడ్డర్లు ఇవన్నీ కూడా. ఇటు సైడ్ డ్రైనేజ్ చూడండి ఎన్ని వర్క్ చేస్తున్నాయో. 3 జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నారండి. అలాగే మనతో ఇప్పుడు అంతా కూడా స్లాబ్ అంటే 2 వైపుల దిమ్మలాగా పోసుకొని పైన స్లాబ్ అయితే పోస్తున్నారు. దానికి సంబంధించి కాంక్రీట్ అవన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సరే కదా, పైన స్లాబ్ లాగా కాంక్రీట్ అయితే పోస్తుంది చూడండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ జేసీబీలు వర్క్ చేస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా N11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నాయి. మొత్తం కూడా ఈ యొక్క N11 రోడ్డుకి సంబంధించి ఏదైతే ఈ 13-12 కిలోమీటర్ల వర్క్ ఉందో మొత్తం కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ప్రతి దగ్గర కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఒక లేయర్ అయితే తీసేస్తున్నారు. ఎంత తారు ఎంత వేసింది. ఇది E4 రోడ్డుకి సంబంధించి నిన్నటి వీడియోలో చూపించాను కదా, ఆ రోడ్డుకి సంబంధించి ఇది మనకి ఎగ్జాక్ట్ గా N11, N12 రోడ్డు మధ్యలో అసలు రోడ్డు వర్క్స్ అయితే జరుగున్నాయి. అవన్నీ కూడా ప్రెజెంట్ నీట్ గా రిమూవ్ చేశారు. అన్ని పగుళ్ళు అవన్నీ కూడా మెయింటెనెన్స్ లేక వచ్చేసిండే కదా, రిమూవ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా కొత్తగా వేస్తారండి. దిమ్మలు కానీ అన్ని కూడా నీట్ గా అయితే రిమూవ్ చేసేసారు. మీరు నా వెనకాల డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు N12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. ప్రజెంట్ NCC అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. మెయిన్ ఈ యొక్క N12, N11 రోడ్ అనేది చాలా మెయిన్ కీలకంగా ఉంటుందండి రోడ్స్ అనేది. ఎందుకంటే ఈ రెండు రోడ్డు మధ్యలోనే మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అలాగే మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధించి అన్ని కూడా ఐకానిక్ టవర్స్ కానీ హైకోర్టు కానీ అన్ని కూడా ఈ యొక్క రోడ్డు మధ్యలోనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇదంతా కూడా మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే జరుగుతుందండి. రైట్ సైడ్ ఆల్రెడీ 2 వైపుల దిమ్మల్లాగా అయితే కట్టేయడం జరుగుతుంది. పైన స్లాబ్ పోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ గా దీని ఫ్రంటే మనకు ఐకానిక్ టవర్ 1 and 2 అయితే ఉంటుంది. దీని ముందుకెళ్తే మనకు ఐకానిక్ టవర్ 3, 4, 5 అక్కడ కూడా మనకు ఈ యొక్క N12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనకు ఈ యొక్క N12 రోడ్డుకి సంబంధించి NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మనకు ఇక్కడ నుంచి అంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మనకు షేక్మూర్ వరకు అయితే దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల వరకు అయితే ఈ యొక్క N12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదండి ప్రజెంట్ చూసారు కదా, మనకు అమరావతిలో ఈ యొక్క N10, N11, N12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే అమరావతి డెవలప్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.